బెట్టింగ్ యాప్స్. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఇదే ట్రెండింగ్ టాపిక్. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి రకరకాల బెట్టింగ్ యాప్స్ కొత్త కొత్త తరహాల్లో వాళ్ళ ప్రమోషన్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ లీగలా ఇల్లీగలా డిస్కస్ చేసుకునే ముందు అసలు ఈ బెట్టింగ్ యాప్స్కి డబ్బులు ఎలా వస్తున్నాయి, ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి జనాలకి డబ్బులు ఎలా వస్తున్నాయి, ముందు ఈ విషయం తెలియాలి. సో అంటే ప్రతి వాడికి కావాల్సింది ఒకటే, మనీ. ఈ బెట్టింగ్ అనేది ఇప్పటి సమస్య కాదు. మన చరిత్ర చూసుకుంటే మహాభారతంలో కురుక్షేత్రం కూడా జూదం వల్లే జరిగింది. ఎందరో మహారాజులు జూదం వల్ల రాజ్యాలు కోల్పోయారు. రాజరికాలు పోయి మొఘల్ సామ్రాజ్యాలు వచ్చినా వాళ్ళు జంతువుల మీద పందాలు కట్టించి ఈ పందాలను అయితే కొనసాగించారు. మొఘల్ సామ్రాజ్యం వెళ్ళిపోయి బ్రిటిషర్స్ వచ్చారు. వాళ్ళు ఊరికే ఉండకుండా క్రికెట్ బెట్టింగ్లు, హార్స్ రైడింగ్లు ఇలాంటి జూదాలన్నీ ఇన్వెంట్ చేశారు. ఇవే కాకుండా క్యాసినోస్ అండ్ గ్యాంబ్లింగ్ రూమ్స్ కూడా మన ఇండియాలో చాలా ఉండేవి బ్రిటిష్ టైంలో. ఇన్ని పెడితే మన వాళ్ళు ఊరికే ఉండరు కదా, గొడవలు పడడం స్టార్ట్ చేశారు. ఈ గొడవలు తట్టుకోలేకే బ్రిటిష్ సర్కార్ ఒక చట్టాన్ని అయితే తీసుకొచ్చింది. అదే గ్యాంబ్లింగ్ యాక్ట్ ఆఫ్ 1867. ఈ చట్టంలో జూదానికి సంబంధించిన చాలా సెక్షన్స్ అయితే ఉంటాయి. కానీ మనం మెయిన్గా చూడాల్సిన 2 సెక్షన్స్ అయితే సెక్షన్ 12 అండ్ సెక్షన్ 13. సెక్షన్ 12 ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే, ఏ ఆటలో అయితే ప్లేయర్స్ తన స్కిల్ని యూజ్ చేసి డబ్బులు సంపాదిస్తారో అలాంటివి లీగల్. ఏ ఆటలో అయితే ప్లేయర్స్ తన అదృష్టాన్ని యూజ్ చేసుకొని డబ్బులు సంపాదిస్తారో అలాంటివి అయితే ఇల్లీగల్. సెక్షన్ 13 యానిమల్స్ మీద ఫైట్స్ నిర్వహించి వాటి మీద పందాలు కాయటం అయితే ఇల్లీగల్. ఎగ్జాంపుల్, సంక్రాంతికి మనం జరుపుకునే కోడి పందాలు. బ్రిటిష్ సర్కార్ వెళ్ళిపోయి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మన వాళ్ళు ఏ స్టేట్కి ఆ స్టేట్కి కొన్ని ఫెసిలిటీస్ అయితే ఇచ్చారు. ఈ గ్యాంబ్లింగ్ గురించి ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత చట్టాలు అయితే పెట్టుకోవచ్చు. అందుకే మన కంట్రీలో కొన్ని చోట్ల లీగల్ అయినది, కొన్ని చోట్ల ఇల్లీగల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, గోవాలో కెసినోస్ అండ్ స్లాట్ మిషన్స్ ఇవన్నీ లీగల్, కానీ ఆంధ్ర తెలంగాణలో ఇల్లీగల్. అండ్ కేరళలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా లాటరీ టికెట్లు అయితే అమ్ముతూ ఉంటారు. అదే మన స్టేట్స్లో అలా అమ్మే ఛాన్సే లేదు, ఎందుకంటే మన వాళ్ళు అది బ్యాన్ చేశారు. కాకపోతే ఆంధ్రాలో సంక్రాంతికి అన్అఫిషియల్గా బెట్టింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అవైతే ఎవరు ఆపలేకపోతున్నారు. సో బెట్టింగ్ అనేది ఈ యాప్స్ వల్లే కాదు, మనకి ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది. కాకపోతే ఈ యాప్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, చిన్నపిల్లలు కూడా తెలియకుండా దానికి అడిక్ట్ అయిపోతున్నారు. మనం చూస్తూ ఉన్నాం, యూట్యూబ్లో బెట్టింగ్ యాప్స్ వాడద్దు అని చెప్పి అవేర్నెస్ కోసం చాలా వీడియోస్ అయితే వస్తూ ఉన్నాయి. కానీ ఐరనీ ఏంటి అంటే, బెట్టింగ్ యాప్స్ వాడద్దు అని చెప్పి ఏ వీడియో అయితే చూస్తూ ఉంటామో ఆ వీడియో మీద వచ్చే యాడ్ ఒక బెట్టింగ్ యాప్కి సంబంధించినవి. స్ట్రేంజ్ కదా. మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, గవర్నమెంటే ఈ యాప్స్ అన్ని బ్యాన్ చేసేయచ్చు కదా అని చెప్పి. కానీ మన గవర్నమెంట్ ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేసేసింది. అవును, బెట్టింగ్ యాప్స్ అయితే బ్యాన్ చేసేసింది. కానీ ఇప్పుడు మనం చూస్తున్న యాప్స్ అన్ని ఫ్యాంటసీ యాప్స్. ఇందాక మనం సెక్షన్ 12లో డిస్కస్ చేసాం కదా, లక్ వల్ల గెలిచేది, స్కిల్ వల్ల గెలిచేది. లక్ వల్ల గెలిచే యాప్స్ అన్ని బెట్టింగ్ యాప్స్ అనుకుంటే, స్కిల్ వల్ల గెలిచేవన్నీ ఫ్యాంటసీ యాప్స్. ఈ కేటగిరీ కింద వచ్చిన యాప్సే మనం ఇప్పుడు చూస్తున్నాం అన్ని. పేర్లు అయితే నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ ఈ యాప్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే, ఏదైనా మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒక కాంటెస్ట్ అనేది రన్ చేస్తారు. ఆ కాంటెస్ట్లో పార్టిసిపెంట్స్ ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫీ కట్టి ఎంటర్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్లేయర్ ఒక 100 రూపాయలు పెట్టి ఎంటర్ అయ్యాడు అంటే దానికి ప్రైజ్ మనీ 1,00,000 రూపాయలు ఉంటుంది. ఇక్కడ మ్యాటర్ ప్రైజ్ మనీ గురించి కాదు, పార్టిసిపెంట్స్ ఎంతమంది వస్తున్నారు అండ్ ప్రైజ్ మనీ ఎంత ఉంది. ఈ రేషియో చూసుకుంటే చాలా తేడా అయితే కనిపిస్తుంది. ఇందులో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ మనీ యాప్ వాడి దగ్గరే ఉంటుంది. అందరిలో ఒక్కడే గెలుస్తాడు. ఆ వచ్చిన వాడికి కూడా పూర్తి అమౌంట్ అయితే రాదు. ఇందులో 30% అయితే టీడీఎస్ అండ్ జిఎస్టీ కట్ అవుతుంది. ఈ ట్యాక్సెస్ వల్లే గవర్నమెంట్ ఈ యాప్స్ అన్ని బ్యాన్ చేయకుండా ఇప్పటిదాకా ఆగి. సో 30% గవర్నమెంట్కి వెళ్తుంది, మిగిలిన అమౌంట్ అంతా యాప్ వాడికి వెళ్తుంది. బొక్క మాత్రం నీకు వస్తుంది. సో ఇన్కమ్ వల్ల బ్యాన్ చేయట్లేదు అంటారు, కానీ ప్రికాషన్స్ అయితే ఏమన్నా తీసుకోవాలి కదా. సో నా మైండ్లో ఉన్న థాట్ ఏంటి అంటే, మనం చిన్న క్రెడిట్ కార్డ్ తీసుకుంటేనే ఇన్ని వెరిఫికేషన్లు చేస్తున్నాం అండ్ ఇన్కమ్ని బట్టే లిమిట్ ఇస్తున్నాం. ఈ బెట్టింగ్కి కూడా ఇన్కమ్ని బట్టి లిమిట్ ఇచ్చే ఫెసిలిటీ ఉంటే స్కూల్ కాలేజ్ పిల్లల నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ అయితే కొంచెం అవాయిడ్ చేయొచ్చు. ఈ యాప్స్ అనేవి కరెక్ట్గా స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నావా లేదా అని చెప్పి ఒక కమిటీ అయితే స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. కరెంట్లీ ఆల్రెడీ రన్ అవుతున్నాయి, కానీ ఇంకా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. అండ్ గవర్నమెంట్ ఎన్ని క్యాంపెయిన్స్ రన్ చేసినా మనం మన జాగ్రత్తలో ఉండాలి. స్కూల్ అండ్ కాలేజ్ తమ్ముళ్ళకి నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఈజీ మనీకి అలవాటు పడకండి. ఎందుకంటే ఈజీగా వచ్చింది ఏది మన చేతిలో ఉండదు. నువ్వు కష్టపడి సంపాదించిన దానికి ఉండే వాల్యూ ఈజీగా వచ్చిన డబ్బుకి ఉండదు. నువ్వు బెట్టింగ్ ఆడే ప్రతి రూపాయి నీ సంపాదన కాదు,
మీ పేరెంట్స్ కష్టపడి సంపాదించింది, దానికి వాల్యూ ఇవ్వు. బెట్టింగ్లో ఈరోజు నువ్వు 10 రూపాయలు సంపాదించవచ్చు, రేపు 100 రూపాయలు పోతాయి. ఎందుకు చెప్పు? కొంచెం మారండ్రా, అప్డేట్ కానరా ఏదైనా తమ్ముడు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపించింది అంటే మీ ఫ్రెండ్స్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలి అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.